బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి గురుగారు, మా పిల్లలకి దిష్టి తగిలేస్తుందండి, కాబట్టి ఏదైనా ఒక పరిష్కార మార్గం తెలియజేయండి అని అడుగుతుంటారు. పిల్లలకు ఎప్పుడు కూడా దిష్టి తగులుతుంది అని అంటుంటారు. ఎప్పుడు తగులుతుంది దిష్టి? సూర్యాస్తమయం తరువాత మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను పరాయి ఇంటికి ఎప్పుడు పంపకూడదు, ఇతరుల చేతికి ఎప్పుడు ఇవ్వకూడదు. కాబట్టి చిన్న పిల్లలను ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా ముద్దాడతాకు వచ్చినా కానీ ఇవ్వకూడదు. కేవలం కన్నతల్లి దగ్గర మాత్రమే ఉండాలి. ఎవ్వరికి వారి చేతికి ఇవ్వకూడదు. వారి శిరస్సు మించి పైకి ఎత్తించుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యనివ్వకూడదు. అందుకని చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ఏం చేస్తారో తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఆడపిల్ల అయినా మగపిల్లవలైనా దిష్టి 4 రకాలుగా తగులుతుంటుంది. ఒక దిష్టి తగిలినప్పుడు నిత్యము ఏడుస్తుంటారు. ఒక దిష్టి తగిలినప్పుడు హాస్పిటల్ పాలైపోతూ ఉంటారు అస్తమాట్లు. ఒక దిష్టి తగులుతూ ఉన్నప్పుడు నిత్యము జ్వరం వస్తూనే ఉంటుంది. ఒక దిష్టి తగులుతున్నప్పుడు ఆకలికి పాలకి తినడానికి ఇబ్బంది అవుతుంటుంది. ఈ రకమైనటువంటి దిష్టులు ఎలా తగులుతాయి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకు సూర్యోదయానికంటే ముందు కానీ సూర్యాస్తమయానికి తర్వాత కానీ ఎవరింటికి పిల్లలను పంపకూడదు. తద్వారా కలిగేటువంటి పర్యవసానం రోగాలు వస్తాయి. చెడుపు గాలులు మీద పడుతూ ఉంటాయి. తరచూ జ్వరాలు వస్తూ ఉంటాయి. పాలు ఇచ్చినా కానీ వారు తాగరు, మళ్ళీ తిరిగి వాంతి చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అందుకని చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలని అడిగితే 3 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉండేటువంటి మేకులను 21 మేకులను నల్లగుడ్డలో కట్టి రాత్రిపూట గుమ్మానికి కట్టి ఉంచాలి మొదటిది. తరువాత కొబ్బరి చిప్పను కాల్చగా వచ్చినటువంటి నలుపు రంగు చమురు ఏదైతే ఉందో దానిని బిడ్డలకు అరికాలకు రాయడం అలవాటు చేసుకోవాలి. ఆ మసి రాయాలి. తద్వారా ఏమవుతుందనంటే ఎలాంటి విధానాలతో కూడుకున్నటువంటి దుష్టగ్రహ శక్తులు ఏవి కూడా పిల్లల్ని ఆవహించవు. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల దిష్టిని కొంతవరకు నివారించవచ్చు. అదేవిధంగా రాత్రిపూట అన్నం తినగలిగే పిల్లలు కానీ ఉంటే వారికి తల్లిగారే స్వయంగా ఒక ముద్ద అన్నమును ఎడమ చేత్తో తీసుకొని ఎడమ చేత్తోటే దిష్టిలాగా 3 సార్లు దిగదుడిచి దానిని ఊరికి దూరంగా తీసుకెళ్ళి పారేయటం కానీ ఎక్కడైనా కాలువలో పారేయటం కానీ చెయ్యాలి. ఈ విధంగా చేయటం వల్ల దిష్టిని అనేటువంటిది నివారించవచ్చు. ఇలా చేయటం ద్వారా ఆ ఇంట్లో వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.